సో తప్పకుండా ఇది ఒక పర్సనల్ గా ఐ స్టిల్ ఫీల్ సారీ ఫర్ కేసు. ఎస్ పెండపాటి గారు మళ్ళీ వస్తాను. ఇందిరా శోభన్ గారు ఎట్లా స్పందిస్తారండి? ఒక తోటి మహిళా నాయకురాలు అరెస్ట్ అయినందుకు ఏమన్నా ఏ కోణంలోనన్నా ఇందిరా శోభన్ గారిలో ఏమన్నా సింపతి ఉందనుకోవచ్చా? సిస్టమ్ మీద మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి. ఎస్. సో ఇవాళ ఒక మహిళగా, ఒక సోదరిగా ఆమె అరెస్టును మాత్రం బాధపడతాను, ఒక మహిళగా, తోటి మహిళగా. కానీ ఒక మహిళ అత్తైన ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాను, దాంట్లో నేను ముందు నిలబడతాను. కానీ ఇలాంటి ఫాల్ట్ కేసులో నిలబడ్డాన్ని మాత్రం నేను ఖండిస్తాను. ఎందుకనంటే లిక్కర్ అనే దానికి సంబంధించి మన తెలంగాణ సంస్కృతిలో, మన తెలుగు సంస్కృతిలో దీన్ని చాలా పెద్ద అదిగా చూస్తాం. మనము ఒక ఆడపిల్ల ఒక వైన్ షాప్ కు పోయిందంటేనే అబ్బచ్చి అనే విధంగా మాట్లాడుకుంటాం. ఇలాంటి కేసులో ఆమె ఉండడం, ఆఫ్టర్ ఆల్ ఆమె లెక్కలో 100 కోట్ల రూపాయల కోసము మనీ లాండరింగ్ చేసే పరిస్థితికి వచ్చి ఈ రోజుకు ఒక ఎపిసోడ్ వస్తూ లిక్కర్ కి సంబంధించిన సీసాలు నెత్తిన పెట్టి లిక్కర్ క్వీన్ అనే విధంగా ఆమె అపవాదం ఇవన్నీ చూసాక ఒక మహిళగా మాత్రం నేను చాలా ఫీల్ అయ్యా. అంటే ఇలాంటి దాంట్లో ఈమె ఏలు పెట్టిందా, అసలు ఈమె ఏంటి, ఈమె నేచరు? ఎందుకంటే ఆమెతో పనిచేసిన అనుభవం ఉన్నది మాకు. అలాంటప్పుడు డబ్బు కోసము ఇంత కక్కుర్తిపడి ఇలాంటి వాటిలో ఏలు పెట్టి చేసి ఇలా రాష్ట్ర మహిళల యొక్క ఏమంటారు, మహిళలంటే ఇవి కూడా చేస్తారా అనే విధంగా ఒక దేశవ్యాప్తంగా రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా మహిళనే కాబట్టి ఇలాంటి విషయంలో ఆమె ఇన్ని రోజులు ఆమెకు తెలిసి ఇవన్నీ విషయాలు తెలిసి చేసింది ఆ విషయం తప్ప తెలియక చేసినటువంటిది కాదు. ఢిల్లీలో సంబంధించి జరిగినటువంటి కేసు విషయంలో ఈమె మూలంగా ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, హోల్ టీమ్ అంతా మనీష్ సిసోడియా, ఇప్పుడు నా పొలిటికల్ కూడా దీనికి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను ఆ పార్టీలో పొలిటికల్ గా నేను బయటకు వచ్చింది కూడా ఒక రకంగా ఇలాంటి వాటిలో ఇద్దరి మధ్యలో బంధం బలపడింది. సో ఇట్లాంటి అన్నిటి విషయంలో కూడా ఇవాళ మనం దీనిని ఆమెను సరి అయిన సమయంలో ఇంకా ముందే చేసి ఉండాలి. 1 year అవుతుంది. 1 year వాళ్ళకి అంటే బీజేపీకి పొలిటికల్ కంపల్షన్ ఇవాళ ఏర్పడింది అని మాత్రం చెప్పదలుచుకున్న ఈ విషయంలో. ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికలకి ముందు అసలు ఆమెను ఒక తారాస్థాయికి లేపి 33% రిజర్వేషన్ కోసము ఢిల్లీ నడిబొడ్డున దీక్ష చేయడం కోసము ఇవాళ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మొన్న మహిళా దినోత్సవం నాడు 33% ఉద్యోగ విషయంలో మహిళలకి రిజర్వేషన్ల కోసం ఆమె ఉనికి కోసం మాత్రమే అన్ని పోరాటాలు చేస్తూ వచ్చింది. మేకపోతు గంభీరాన్ని మొహాన పెట్టుకొని ఆమె ఇన్ని రోజులు గడిపింది తప్ప ఎక్కడా కూడా ఆమె స్వచ్ఛందంగా ఒక పొలిటీషియన్ గా, ఒక లీడర్ గా ఆమె ఈ 1 year ఆమె ఏ పని చేయలేదని చెప్పదలుచుకున్నా. రెండో విషయం, వాళ్ళ నాన్నగారు కూడా అంటే నిన్న మన జరిగిన కార్యక్రమాన్ని కూడా ఆమె పార్టీ పేరు మీద చేయలే. ఆమెకున్న స్వచ్ఛంద సంస్థ జాగృతిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టుకొని పని చేసింది. అంటే పార్టీ యాక్సెప్ట్ చేసిందో చేయలేదో నాకు తెలియదు. ఇదే కోణంలో ఏ రోజైనా ఎప్పుడైనా అరెస్ట్ అవ్వచ్చని కేసీఆర్ గారు కూడా ఇది ఉన్నది కాబట్టి ఆయన ఆమెకు ఎంపీ టికెట్ కూడా అనౌన్స్ చేయలేదు. మూడో విషయం ఏంటి అని అంటే ఈమె ఇన్ని రోజులు నేను దొరసాని బిడ్డని, నేను ప్రజాప్రతినిధిని, ఇవన్నీ అడ్డు పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోయి అందులో ఉన్నటువంటి కొన్ని లూప్లను వాడుకొని ఇన్ని రోజులు నడుపుతూ వచ్చింది ఆమె. సో బీజేపీ కూడా దానికి సహకరిస్తూ ఇప్పటి వరకు వచ్చింది. కేసీఆర్ ఒకటే పూనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నా బిడ్డను కాపాడండి, దానికోసం నా రాజకీయ జీవితాన్నైనా మీకు పనంగా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయానికి ఈమె ఢిల్లీలో అరెస్ట్ చేస్తారు అన్న నాడు వచ్చినటువంటి విషయంలో కొడుకును, అల్లుణ్ణి, ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని ఢిల్లీ పంపించారు. బట్ పాపము పండగ తప్పదు, చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. రాచరికంలో అయినా ప్రజాస్వామ్యంలో అయినా తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఒక కామన్ ఉమెన్ గా ఉన్న, ఒక ఏమంటారు హై లెవెల్లో ఉన్నటువంటి ఉమెన్ అయినా కూడా ఎవరైనా చట్టం ముందు లొంగక తప్పదు, చట్టానికి దాసోహం కాక తప్పదు అన్నది గుర్తుంచుకోవాలా. తప్పు చెయ్యాలి అంటే భయం ఉండాలి, కానీ ఇవాళ ఒక రాజకీయ కోణంలో అరెస్టు చేయడాన్ని మాత్రం నేను చాలా సిగ్గుగా ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే ఇన్ని మన దగ్గర మన ప్రజాస్వామ్యం పెద్దదని చెప్తాము, మనం కాన్స్టిట్యూషన్ చాలా పవర్ఫుల్ అని చెప్తాము, కానీ వ్యవస్థలు మాత్రము అవసరాన్ని తగ్గట్టుగా పొలిటికల్ గేమ్లను నడుపుతున్నాయి. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఒక తప్పు చేసినప్పుడు ఒక కోర్టు ఏమో ఎస్ చెప్తుంది, ఇంకో కోర్టు ఏమో నో చెప్తుంది. ఏంటండి ఇది ప్రజాస్వామ్యం? ఎక్కడి నుంచి? ఇవాళ ఈమె ఫస్ట్ అక్యూజ్డ్, ఈమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, సౌత్ కి సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి గ్రూప్ లో మెయిన్ ఆమెనే హెడ్. ఈమెతో అరెస్ట్ అయినటువంటి ఎవరు మన తన పేరు
రావు అభిలాష్ రావు అభిషేక్ రావు ఆ పిల్లోడు ఉత్త పుణ్యానికి అంటే యుఎస్ఏ లో ఉన్నటువంటి అతను ఈమె దగ్గరకు వచ్చినందుకు వాళ్ళ కమ్యూనిటీ సుట్టపక్క అతను వచ్చినందుకు ఒకరి కోసం ఇంకొకరు బలి పశువులు అయినారు. డబ్బు ఉన్నది, అన్ని రోజులు డబ్బు ఉంది, అధికారం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడిచిపోయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఒక్కసారి చూసారా, అధికారం అనేది ఒక్క అడుగు మనకు దూరమైన తర్వాత మన తప్పులను ఎత్తి చూపుతుంటే నీ పక్కనున్నోడే దారి పక్కన పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా చక్కగా జాగ్రత్తగా ఈ సమాజం కోసం హితం కోసం ఉపయోగపడే విధంగా పనిచేయాలని మాత్రం చెప్పదలుచుకున్నాను. నరేష్ గారు ఎట్లా